ఈరోజు నాకు ఒక స్పెషల్ డే కూడా. ఎందుకు అంటే కనిపించని నా సబ్స్క్రైబర్స్ గురించి కనిపించే నేను, కనపడాలనుకుంటున్న నేను, కనిపిస్తూ మీ అందరి ముందుకొచ్చి ఇది చెప్తున్నాను. నాకు ఈ ఇంట్రడక్షన్ వీడియో కూడా చేయాలని ఏం లేదు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ బందిగి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, బేసిక్గా అందరూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడే సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అనేది చేస్తారు. నేను ఈరోజు చేయాల్సి వస్తుంది. ఈరోజు నాకు ఒక స్పెషల్ డే కూడా. ఎందుకు అంటే నేను యూట్యూబ్లో 1K సబ్స్క్రైబర్ గెయిన్ చేసిన విత్ పోస్టింగ్ సమ్ స్మాల్ వీడియోస్. ఏదైనా ఒక 15 సెకండ్స్ సాంగ్స్ తీసుకొని అలా దానికి రీల్ లాగా చేసి సో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో వాటి ద్వారా నాకైతే 1K సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అయ్యాను. సో దిస్ ఈజ్ అ స్పెషల్ వీడియో ఫర్ మీ. బేసిక్గా ఎవరైనా సరే ఫస్ట్ యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకొని ఆడియన్స్కి దగ్గర అవుతారు. సో నేను అది అనేది చాలా లేట్ చేశాను ఆఫ్టర్ గెయినింగ్ ఆల్మోస్ట్ ఇట్స్ 1 year, ఐ థింక్ సో. 1 year తర్వాత యూట్యూబ్ క్రియేట్ చేసిన 1 year తర్వాత నేను ఇప్పుడు నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో చేయాల్సి వస్తుంది. సో నో ప్రాబ్లం, చేద్దాం. నెక్స్ట్ నుంచి అన్నీ త్వరగా చేద్దాం. సో కమింగ్ టు మై సెల్ఫ్, ఐఎమ్ వంశీ. మీ అందరికి తెలిసే ఉంటాను. సో ఐఎమ్ ఏ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఆడియన్స్ మనల్ని లవ్ చేస్తున్నారు. లవ్ చేయకుండా అయితే 1K సబ్స్క్రైబర్స్ మనకి రారు. సో అంత మంచిగా మనకి ఆడియన్స్ లవ్ ఇస్తున్నప్పుడు, మనం ఏదో చిన్న పోస్ట్ చేస్తున్న కంటెంట్కి ఇట్లా ఆడియన్స్ మనల్ని దగ్గర తీసుకుంటున్నప్పుడు, ఆడియన్స్కి కూడా మనం ఎవరు, ఏం చేస్తాం, ఏంటి, ఎలా ఉంటాం అని చెప్పి ఒక ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పి ఈరోజు నేను మీ అందరి ముందరికి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ మీ అండ్ దట్ ఈస్ మై ప్రొఫెషన్. Photography is my profession. So the main reason why I created YouTube account, coming to the subject, యూట్యూబ్ నేను ఎందుకు చేయాలనుకున్నా అంటే, నాకు కంటెంట్ క్రియేషన్ అంటే చాలా ఇష్టం. అది ఏ టైప్ ఆఫ్ కంటెంట్, ఎలాంటి కంటెంట్, ఏంది, ఎలా అని చెప్పి నాకు నో ఐడియా. లిటరల్లీ నాకు నో ఐడియా. బట్ ఐ లవ్ క్రియేటింగ్ కంటెంట్. సో నేను క్రియేట్ చేసినప్పుడే అనుకున్నా, వన్ డే ఐ విల్ డెఫినెట్లీ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ అని. సో దాంట్లో భాగంగానే ఇది క్రియేట్ చేసిన 1 year అయింది. యూట్యూబ్ క్రియేట్ చేసి ఇట్లా 1 year అయింది. కాకపోతే కన్సిస్టెంట్గా పోస్ట్ చేయకపోతున్నాయి మన వీడియోస్, రెగ్యులర్గా పోస్ట్ చేయకపోతున్నాయి అన్నమాట. మెల్లమెల్లిగా ఎప్పుడో ఒకసారి 1 monthకి ఒకసారి అలా ఎప్పుడో ఒకటి మనకి చేయాలనిపించినప్పుడు, టైం దొరికినప్పుడు తీసుకొని చేస్తుండే. కానీ వస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటుంటే నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, మనం ఇలా ఒక్కొక్కటి ఎప్పుడో ఒకటి అమాసపున్నానికి ఒక్కొక్కటి వీడియో పెడితే ఎవరు మనకి రారు, మనల్ని ఎవరు సపోర్ట్ చేయరు. మనం కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఏదో ఒకటి క్రియేట్ చేయాలని ఆ జీల్ అవుతుంది కదా మనకి. సో అది ఉంది కాబట్టి మనం అప్పుడప్పుడు చేసేదాన్ని కొంచెం కన్సిస్టెంట్గా చేస్తే జనాలకి ఇట్లా మనం తెలిస్తే వాళ్ళకి ఇట్లా మనల్ని చూస్తారు. ఏదో ఒకటి అవుతుంది కదా, ఏం చేయకుండా ఉండేదానికంటే ఏదో ఒకటి చేయడం నయం అన్నట్టు నేను అది తీసుకొని మీ ముందుకు రావడం జరుగుతుంది. ఫస్ట్ అయితే నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ఆడియన్స్లోకి వెళ్దాం ఫస్ట్ అయితే. సో మెల్లమెల్లగా అట్లా మనము క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఏదైనా ఒకటి చేస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి ఐడియా వస్తుంది, ఏదో ఒకటి ఐడియా వస్తుంది, ఏమేం చేయగలుగుతాం అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది కదా. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుందామని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. చాలానే లేట్ అయింది ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. నన్ను చూసే ఉంటారు కానీ నేనేంది, ఎలా ఉంటాను, ఏం చేస్తాను అవన్నీ తెలియదు. జస్ట్ నన్ను బిహైండ్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా చూసారు. సో బిహైండ్ ద కెమెరా వాట్ ఐ డూ అనేది ఈ ట్రావెలింగ్లో మనం తెలుసుకుందాం. ఈరోజే కాకుండా ఈరోజు ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కదా. సో మెల్లిమెల్లిగా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నా గురించి నేను మీ దగ్గరికి ఇంట్రడ్యూస్ చేస్తాను. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి డైలీ ఒక వీడియో వేయడానికి మీ ముందుకు రావడానికి నేను ట్రై చేస్తూ ఉంటా. డెఫినెట్లీ వన్ డే ఐ విల్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్. ఆ 1 day కోసం నేను వెయిటింగ్. హోప్ఫుల్లీ కొన్ని అనుకున్నట్టు జరుగుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతా. ఐఎమ్ ఏ బిలీవర్. సో నేను డెఫినెట్లీ అచీవ్ చేస్తాను, ఆ నమ్మకం నాకైతుంది. సో ఈరోజు మోటివ్ వచ్చేసి మనకి ఏంటి అంటే, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. నాకు ఈ ఇంట్రడక్షన్ వీడియో కూడా చేయాలని ఏం లేదు. నేను అనుకోలేదు కూడా ఎప్పుడు ఇట్లా నా గురించి నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో ఇస్తా అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు అనేది నాకు ఒక గట్టిగా నా మెదడులో
నాటుకుపోయింది అన్నమాట, అది పాతుకుపోయింది. అరే మన గురించి మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు? సో అది నన్ను చాలా మోటివ్ చేసింది. అందుకే నేను ఈరోజు మీ ముందుకు వచ్చి నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. సో దట్ ఆడియన్స్ విల్ గెట్ ఎన్ ఐడియా. ఎవరు వంశీ, ఎవరు, ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇవన్నీ మీకు తెలుస్తుంది కదా. సో నా ఇంట్రెస్ట్ ఇవన్నీ తెలుస్తుంది కాబట్టి ఇట్ విల్ బీ గుడ్. మీకు ఒక ఐడియా వస్తుంది, వీడిని ఎందుకు ఫాలో కావాలి, ఏం చేస్తాడు, మనకేమైనా ఉపయోగం ఉందా లేదా అని చెప్పి మీరు కూడా ఎవరైనా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. చిన్న సబ్స్క్రైబే కావచ్చు, బట్ ఈరోజు నేను ఆ 1K మైల్ ఏదైతే నాకు యూట్యూబ్లో 1K సబ్స్క్రైబర్స్ వచ్చారో దాంతో నాకు కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అయింది. అరే డూ సంథింగ్ మ్యాన్, యూ విల్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్. నువ్వు చెయ్యి, నువ్వు చేస్తే జనాలు ఆదరిస్తారు అన్న నమ్మకం నాకు 1K సబ్స్క్రైబర్స్ ఇచ్చారు. కాబట్టి నేను వాళ్ళందరి కోసం ఈరోజు కెమెరా ముందుకు వచ్చి నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకొని కనిపించని నా సబ్స్క్రైబర్స్ గురించి కనిపించే నేను, కనపడాలనుకుంటున్న నేను, కనిపిస్తూ మీ అందరి ముందుకు వచ్చి ఇది చెప్తున్నాను. నాకు ఆ స్టోరీ టెల్లింగ్, బేసికలీ నాకు ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైనా సరే ఆ ఎమోషన్స్ క్యాప్చర్ చేయడం ఇవన్నీ అంటే చాలా ఇష్టం. అందుకే సమ్వేర్ నాకు ఆ యూట్యూబ్ అనేది అందుకే కనెక్ట్ అయింది అనుకుంటా. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్, యూట్యూబ్ ఈజ్ అ ప్లాట్ఫామ్, ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీవన్ టు క్రియేట్ అండ్ టు పోస్ట్ ఎవ్రీథింగ్. సో మనం ఏది నాన్ సెన్స్ అనేది లేకుండా మనంతలో మనం ఉండి మనం ఏం చేయాలనుకుంటున్నాం అది చేసి అది చూపిద్దామని చెప్పి అయితే నేను డిసైడ్ అయినా. సో వన్ డే వీల్ అచీవ్ డెఫినెట్లీ. అదైతే నాకు పక్కా కాన్ఫిడెంట్, 100% కాన్ఫిడెన్స్ ఉంది నేను అచీవ్ చేస్తాను అని చెప్పి. ఈరోజుకి ఇది నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో వన్స్ అగైన్ నేను మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు లేకుండా నాకు ఈ 1K సబ్స్క్రైబర్స్ ఎవరైతే రారు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం చేస్తానో ఏందో మీకు క్లారిటీ లేకపోయినా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో స్పెషల్లీ డెడికేటెడ్ టు మై 1K సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్. ఎందుకు అని అంటే వాళ్ళకి నిజంగా తెలియదు నేను ఏం చేయాలనుకుంటున్నానో, కానీ వాళ్ళని సపోర్ట్ చేశారు నా కంటెంట్ చూసి. సో వాళ్ళందరి కోసం ఈ క్లారిటీ ఇచ్చి నేను నెక్స్ట్ టైం నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ మంచి కంటెంట్, మంచి క్వాలిటీ కంటెంట్తో మేము ముందరికి వచ్చు, నాలెడ్జ్ గివింగ్ కంటెంట్ తోటి. ఏదైనా సరే నా ఛానల్కి వస్తే, ఏదైనా సరే మీ దగ్గరికి వస్తే నేర్చుకున్నాం రా అనేటట్టు ఉండేటట్టు చేసుకుందాం అని చెప్పి నేను థింక్ చేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో ఇలానే మీరు నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఐఎమ్ ఎండింగ్ అప్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సో until the next video, take care, have a nice day, see you soon, goodbye guys.